హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము SMPS లేదా పవర్ సప్లై యూనిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్యూటర్లో ఏ విధంగా దాన్ని మనం సెట్ చేసుకోవాలి, దాన్ని లేదంటే ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. ఆ సిస్టమ్ నెల రోజుల నుండి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ యొక్క బటన్లో స్విచ్ ఆన్ అవ్వడం లేదు. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇక్కడ లైట్స్ ఏమి రావడం లేదు, అంటే ఏమి శబ్దం కూడా రావడం లేదు. అంటే ఇక్కడ నాకు ఏదో పవర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది నా సిస్టంలో అని నేను గమనించాను. ఇప్పుడు నేను ఈ యొక్క SMPSకి సంబంధించి రీప్లేస్మెంట్ చేయబోతున్నాను. ఒకసారి దీన్ని SMPSని ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క పవర్ కార్డు తీసేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి రెండు నట్లు ఉంటాయి వెనకాల, దాన్ని తీసేసుకుందాం. ఇది ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కి సంబంధించిన వైర్, ఇది డిస్మాంటిల్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి కూలర్ మాస్టర్కి సంబంధించినటువంటి SMPS ఇది 450 వాట్స్. మీరు ఆన్లైన్లో కూడా మీరు మీకు సిస్టమ్కి కాన్ఫిగరేషన్ ఏది ఉందో దాని ప్రకారం మీరు ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే మీ సిస్టమ్కి కావాల్సినటువంటి వాటేజ్ ఎంత అవసరం అనేది మీకు ఈజీగా ఆన్లైన్లో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్బాక్స్లో ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన పేపర్స్ ఇవి. తర్వాత మనకి పవర్ కార్డ్ వస్తుంది. మనకి పవర్ కార్డ్తో పాటు ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, చాలా బాగుంది వైరింగ్. కూలర్ మాస్టర్లో ఉన్న ప్రోడక్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళ యొక్క వైరింగ్ సిస్టమ్ చాలా నీట్గా ఉంటుంది. ప్యాకేజింగ్ కూడా ఎంత అవసరంగా ఉంది. ఇది మనము ఓపెన్ చేసేసుకొని, ఇది బాక్స్, ఇది ఎయిర్ బబుల్స్కి సంబంధించిన బాక్స్, అంటే మనకి డ్యామేజ్ లేకుండా వస్తుంది. తర్వాత మనకి వెనకాల SMPS ఫిట్ చేసుకోవడానికి 4 నట్స్ వచ్చాయి. ఇది మామూలుగా ఇప్పుడు మనం SMPS చూసినట్లయితే మీకు 450 వాట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సినటువంటి కేబుల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక్కొక్క వైర్ని ఫిక్స్ చేస్తూ మనము ఏ విధంగా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి వైర్స్ని ఒకసారి గమనించి ఆ ఒక్కొక్క వైర్ని తీస్తూ ఒక్కొక్క వైర్ని మనకి ఏది కావాలంటే ఆ వైర్ని దాంట్లో మనము ఫిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 4 స్క్రూస్ ఉంటాయి ఇక్కడ మనకి. ఇప్పుడు నేను ఒకసారి దాన్ని నాకు ఉన్నటువంటి పాత SMPS తీసేసి కొత్త SMPSని ఫిట్ చేసి మీకు చూపెడతాను. ఇప్పుడు ఈ విధంగా మనము స్క్రూస్ని అన్స్క్రూ చేసేసుకోవాలి సింపుల్గా. జస్ట్ ఓన్లీ 4 స్క్రూస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మనకి, పెద్దగా ఏమి ఉండవు. లాస్ట్ స్క్రూ ఇది. లాస్ట్ స్క్రూ పెట్టేటప్పుడు దీన్ని కింద హ్యాండిల్ చేయండి, కింద పడుకోకుండా. ఇది మనం పక్కన పెట్టేసుకున్నాము, చాలా డస్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనకున్నటువంటి SMPSని మనం ఇక్కడ ఫిట్ చేసేసుకున్నాము. ఫస్ట్ ఈ వైర్స్ని ఒకసారి గమనిద్దాము. వైర్ అన్నీ ఒకసారి ప్యాకింగ్లో వచ్చేసింది. ప్యాక్స్ని పెట్టేసి అలా మనం ఇక్కడ 4 స్క్రూస్ ఉన్నాయి కదా, సేమ్ 4 స్క్రూస్ని మనం ఈ విధంగా ఫిక్స్ చేసేస్తున్నాము. ఫోర్ స్క్రూస్ని మనం ఇక్కడ ఫిట్ చేసేసుకున్నాము. పెద్ద ఫ్లాట్గా టేబుల్ పెట్టేసి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తోటి మనం దీన్ని టైట్గా ఫిట్ చేసేసుకుంటాం.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా 4 స్క్రూస్ని మనం ఇక్కడ ఫిట్ చేసుకున్నాము. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది మనకి. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. ఇప్పుడు మనకి ఈ ఓల్డ్ బాక్స్ ఉంది కదా, ఈ ఓల్డ్ బాక్స్లో ఒక్కొక్క పిన్ నేను తీసేసి మళ్ళా ఒక్కొక్క పిన్ మీకు పెట్టి చూపెడతాను. ఇప్పుడు మనము ATX CPUకి పవర్ కనెక్షన్ ఇది. యాక్చువల్గా 8 కనెక్షన్స్ ఉంటాయి, కానీ అది DDR4 కాబట్టి నాకు 4 కనెక్షన్స్ ఉంటాయి. మిగతా 2 అనేటివి నాకు అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈ బటన్ లోనికి వెళ్ళిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ విధంగా జస్ట్ ఓన్లీ ఇలా పెట్టేసి మనం ఇలా అంటే ఫిక్స్ అయిపోయింది. దాన్ని పెద్ద మనం ఏమి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పేటప్పుడు మాత్రమే ఇది ప్రెస్ చేసి లాగాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని 23 పిన్. ఇది మనకి ATX పవర్ అంటాం మనం దీన్ని. ఈ యొక్క ATX పవర్లో సేమ్ మన ఇక్కడ బటన్ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ బటన్ని మనం ఇట్లా పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది అది. ఇది సేమ్ మళ్ళీ ATXలో మనము పెట్టేసి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనకి అది ఫిక్స్ అయిపోతుంది, ఇక రాదు. ఇక్కడ నేను 23 పిన్ ATX పవర్ ఇచ్చేసాను. ఇది నేను దీంట్లో నుండే తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. 23 పిన్ ఒకే ఒక పిన్ ఉంటుంది, ఇది ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి SATA కేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హార్డ్ డిస్క్కి సంబంధించినట్టు SATA కేబుల్స్ ఉన్నాయి. హార్డ్ డిస్క్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, SSD ఇది 240 GB. దీనికి మనము SATA కేబుల్ పెట్టేసుకున్నాము. దీని తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక దీన్ని కేబుల్ ఇది ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు SATAకి సంబంధించిన SSDకి సంబంధించినట్టు ఫిక్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇక్కడికి వచ్చేసి మనకి ఇది సపరేట్గా సీక్ ఉంది కాబట్టి ఇంకా 2 పిన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ మనకి అవసరం లేదు ఇది. అంటే మనకి 6 SATA కేబుల్స్ వస్తాయి మన పవర్ కేబుల్స్, కాబట్టి మనకి 6 అవసరం ఉండదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉన్నటువంటి ఒక 2 డిస్క్లకి ఇక్కడే మనకి పెట్టేస్తున్నాను. ఇంకొక డిస్క్ కూడా ఉంది, ఇది ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి సరిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఈ కేబుల్స్ ఇవి మనకి ఫ్యాన్స్, తర్వాత పవర్ స్టార్టింగ్ బటన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ పవర్ బటన్స్ వచ్చేసి వీటిని మనం విధంగా జస్ట్ ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. ఈ మంచి పట్టిన లేదో ఒకసారి చూసుకొని ఒకసారి కావాలంటే మనం ఈ పిన్ ఎగ్జాక్ట్గా పోయిందా లేదో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ రైట్ ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు డిస్క్కి హార్డ్ డిస్క్కి కావాల్సిన యొక్క కేబుల్స్ మనము డేటా రీడ్ చేయడానికి మనము ఇచ్చేస్తున్నాము ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. ఈ యొక్క డేటా ఫిక్సింగ్ అంతా కూడా అయిపోయింది. ఇంకొక ఎక్స్ట్రా కేబుల్ ఉంది, అది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అన్నీ మనం ఇచ్చేసాము. కాబట్టి ఇప్పుడు వైర్ మేనేజ్మెంట్ కోసం ఒకటి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క మనకి ఇచ్చినటువంటి ఒక వైర్స్ అన్నిటిని కూడా ఇక్కడ నీట్గా సర్దేసుకుందాము. ఫ్యాన్కి తగలకుండా వైర్లు ఎక్కడా కూడా మనకి డిస్టర్బ్ లేకుండా ఒకసారి దీన్ని తీసేసుకొని ఒక వైర్ని ఇలానే మనం మీ దగ్గర జిప్ ట్యాగ్ ఉంటే జిప్ ట్యాగ్ కూడా వేసేసుకోవచ్చు. జిప్ ట్యాగ్ అవసరం లేదు, దీంతో వస్తుంది కాబట్టి ఇది సరిపోతుంది, మీకు ఇంకా అవసరం ఉండదు. వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాన్కి సంబంధించినటువంటి కనెక్షన్ ఒకటి ఇక్కడ కూల్ అవ్వడానికి ఇంకొక ఇక్కడ ఉంది, దీనికి ఇచ్చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ అన్ని కేబుల్స్ అన్ని ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఉన్నట్లుంటే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇది మనం ఫిక్స్ చేసేది. ఇప్పుడు నేను ఒకసారి సిస్టమ్ని అరేంజ్ చేసి చూపెడతాను. మనకి దీంతో పాటు పవర్ కేబుల్ కూడా వస్తుంది. యాక్చువల్గా నేను పవర్ కేబుల్ రాదేమనుకున్నాను, పవర్ కేబుల్ కూడా ఇస్తున్నాడు. కాకపోతే ఇది యూకే సంబంధించినటువంటి పవర్ ప్లగ్ లా ఉంది. ఇది నేను కొన్న బాక్స్ మీద యూకే మోడల్ అని రాస్తుంది. కాబట్టి ఈ ప్లగ్స్ యూకే మోడల్ ఇవి. మరి నాకు వస్తాయా రావా అనేది ఒకసారి చూడాలి. ఓకే, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక పవర్ కేబుల్ ఉంది, ఇది వాడుకుంటాను.
కూల్ మాస్టర్లో మనకి ప్లగ్ పిన్ వచ్చేసి మనకి యూకే టైప్ అని ఇక్కడ ఎల్లో మార్క్ ఇస్తున్నాడు చూడండి. యూకే టైప్ అంటే ఇలా వస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ మనకి ఇట్లాంటి ప్లగ్స్ మనం ఇంట్లో వాడుతూ ఉండము. మన అన్నీ కూడా 3 పిన్ ప్లగ్స్ మాత్రమే ఉంటాయి, గుండ్రంగా ఉండేవి. కాబట్టి మనము ఈ పిన్ కొనుక్కునేటప్పుడు ఒకసారి చూడండి, లేదంటే మళ్ళీ దీనికి మనం కన్వర్టర్ పెట్టుకొని మళ్ళీ వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యూకే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ రౌండ్గా వచ్చేటువంటి ఒక ప్లగ్స్ తీసుకొని మీరు, ఇది ఇన్బిల్ట్గా వస్తుంది, కేబుల్ చాలా క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి మీరు కొనే ముందు ఒకసారి దీన్ని చూసుకోండి. ఇది యూకే టైప్ కేబుల్, ఇక్కడ మీకు ఎల్లోగా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించండి కొనేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది SMPSని ఫిక్స్ చేసే విధానము. ఓకే, ఇప్పుడు మనం సిస్టమ్కి అరేంజ్ చేసినాక చూద్దాం. ఇప్పుడు మనం SMPSని ఫిట్ చేసాము. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము సిస్టమ్ ఆన్ అవుతుందో లేదో. చూసారా, వెంటనే ఆన్ అయిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, మనం చాలా సింపుల్గా మనము SMPSని చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనము రిపేర్ షాప్ తీసుకెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా మీకు టెక్నాలజీ మీద అంటే కొంత అవగాహన ఉంటే మీరు ఈజీగా మీ యొక్క SMPSని మార్చుకోవచ్చు, వెంటనే పని అయిపోతుంది. కూలర్ మాస్టర్ SMPS ఆర్ పవర్ సప్లై యూనిట్ 450. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి నేను కొన్నటువంటి యొక్క బయింగ్ ప్రైస్ 2450 రూపీస్, 2450 రూపాయలు. అయితే ఇక్కడ మీకు మామూలు ఆర్డినరీ ఇప్పుడు నేను తీసేసినటువంటి యొక్క SMPS మీకు 450 రూపాయలకి వస్తుంది. కాకపోతే ఏంటంటే అందులో మీకు 30% కూడా పవర్ కన్జంప్షన్ అనేది ఉండదు. ఇందులో మీకు 80% వరకు కూడా మీకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది, వేస్టేజ్ అనేది ఉండదు. తర్వాత ఇందులో మొత్తం కూడా కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది. మీ యొక్క సిస్టమ్ చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే పవర్ సప్లై అనేది మన శరీరంలో గుండె లాంటిది. ఇది గుండె లాంటిది అన్నట్టు. ఈ యొక్క ఎక్కడైనా పవర్ సప్లై అనేది ఇబ్బందిగా ఉంటే మన సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది పడుతుంది. దాన్ని ఒక్కోసారి కూడా మొత్తం క్రాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పవర్ సప్లై మీద మనం మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మన సిస్టమ్ యొక్క హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మీకు సిస్టమ్ని రన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేదైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు, లేదంటే నా మెయిల్కి మీరు క్వశ్చన్ పంపవచ్చు. Definitely I will answer you. Thank you friends.